హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికి. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ వచ్చేసి క్రిప్టో స్కాల్పింగ్ చేద్దామని చూస్తున్నాను. సో ఇథీరియం ఇథీరియం చార్ట్ ఏదైతే ఉందో అది చూసుకుంటే మంచి అప్ ట్రెండ్ లో ఉంది. 1 minute టైం ఫ్రేమ్ ఇది. సో సమ్వేర్ $1,658 దగ్గర దొరుకుతుంది మనకు. సో 9/15 ఈఎంఏ పైన ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ మేబీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. లెవరేజ్ ఏమో 50x తీసుకుంటాం, హెడ్ టు 50x. తర్వాత క్వాంటిటీ 100x లో చేస్తున్నాను. సో ఇక్కడ బై చేస్తున్నాను. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. సో 1658 లెవెల్స్ దగ్గర ఆర్డర్ ప్లేస్ అయింది. సమ్వేర్ ఇక్కడ 9/15 ఈఎంఐ దగ్గర సపోర్ట్ ఇస్తుందని అని చెప్పి బై చేసిన. చూద్దాం, ఒకవేళ క్యాండిల్ జస్ట్ ఇన్ కేస్ 9/15 ఈఎంఐ కింద క్లోజ్ అయితే మనం ఈ పొజిషన్ ఎగ్జిట్ చేద్దాం, లేదా ఒక మంచి టార్గెట్ అనేది బుక్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ట్రేడర్స్. పిఎన్ఎల్ చూసుకుంటే 1.40 యూఎస్డి ప్రాఫిట్లు ఉన్నాం. లెట్స్ సి, జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ తీసుకున్నాం కదా, ప్రాఫిట్ వచ్చేసి సమ్వేర్ ఇక్కడ 1:2 రేషియోలో అయితే బుక్ చేద్దాం. టాప్ లాస్ సమ్వేర్ ఇక్కడ ఇచ్చేయచ్చు. 1:2 రేషియోలో ట్రై చేద్దాం ఈ ట్రేడ్, ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ 9/15 ఈఎంఐ కింద క్లోజ్ అయితే ఈ ట్రేడ్ ని క్లోజ్ చేద్దాం. వెయిట్. సో 9/15 ఈఎంఐ అంటే ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా, ఒకటి రెడ్ అండ్ గ్రీన్ లా. సో దాని కింద ఒకవేళ మార్కెట్ ఒక క్యాండిల్ క్లోజ్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి. ఇదేంటంటే నేను నా పర్సనల్ గా వాడుతున్న ఇండికేటర్ ఇది. సో దట్ నేను ఇది నాకు బయింగ్ చేయాలా సెల్లింగ్ చేయాలనేది చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ 9/15 ఈఎంఐ పైన ఉంటే నేను బయింగ్ చేస్తాను, ఒకవేళ దాని కిందికి వస్తే నేను సెల్లింగ్ చేస్తాను. సో ఇదే స్ట్రాటజీ. ఇప్పుడు చూసుకుంటే $4 ప్రాఫిట్లో ఉన్నాం. లెట్స్ వెయిట్. టార్గెట్ వచ్చేసి సమ్వేర్ ఇక్కడ టాప్ లో ఉంది, చూద్దాం. సో ఇటు లెఫ్ట్ సైడ్ లో పిఎన్ఎల్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్ లెఫ్ట్ లో. స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. సో నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కదా, మనం సమ్వేర్ ఇక్కడ ఉంది కదా 1652 దగ్గర ఇప్పుడే పెట్టుకుందాం. సో ఇట్లా కిందికి వెళ్తే ఇక్కడ ఉంటుంది యాడ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అని. సో స్టాప్ లాస్ ప్లేస్ లో మనం 1652 పెట్టుకోవచ్చు. కంటిన్యూ. ఓకే, అండ్ టార్గెట్ ప్లేస్ లో $1,668. సేమ్ అక్కడే $1,668. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టేశాను. $4-5 ప్రాఫిట్ లైన్ ఉన్నాం. చూద్దాం, ఒకవేళ టార్గెట్ హిట్ అవుతుందా స్టాప్ లాస్ హిట్ అవుతుందా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నేనైతే 1:2 రిస్క్ రివార్డ్ రేషియోలో పనిచేస్తున్నాను.
ఒక మంచి ఫ్లిక్ వస్తే మన టార్గెట్ హిట్ అయిపోతది. సో, ప్రస్తుతానికి $7 సంథింగ్ ప్రాఫిట్ నడుస్తుంది. చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. కొంచెం ఉంది. యాహ్! డన్ గైస్. టార్గెట్ వచ్చేసింది. సో, ప్రాఫిట్ చూసుకుంటే ఓకే. ట్రేడర్స్. సో, ఈ ట్రేడ్‌లో మనం సమ్‌వేర్ రూ. 1200 సంథింగ్ ఎర్న్ చేసాం. సో, యాహ్! గుడ్ ప్రాఫిట్ అనే చెప్పొచ్చు. అండ్ టాక్స్ వచ్చి రూ. 82 పే చేసినాం. ఓకే. ఓవరాల్‌గా 1200 ఎర్న్ చేసినాం మేమన్నమాట ఈ ట్రేడ్‌లో. సో, థాట్స్ ఇట్. నేను ఇంకా మీకు ఫర్దర్‌గా అప్డేట్ చేస్తుంటాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి.